వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహః. తాత్పర్యము: ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయడం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము. నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించడంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గం అనుసరించటం ప్రమాదకరమైనది. ఈ శ్లోకంలో ధర్మ అన్న పదం 4 సార్లు వాడబడింది. ధర్మ అన్న పదం ధృ అన్న ధాతువు నుండి వచ్చింది. అంటే ధారణ్ కరణే యోగ్య, అంటే మనకు తగిన బాధ్యతలు, విధులు, ఆలోచనలు మరియు చర్యలు చేయడమే ధర్మం. ఉదాహరణకు జీవాత్మ యొక్క ధర్మం భగవంతుణ్ణి ప్రేమించడమే. మన అస్తిత్వానికి ఉన్న మూల సూత్రం ఇదే. ఇక్కడున్న పూర్వ ప్రత్యయము స్వ అంటే సొంత లేక వ్యక్తిగత అని. ఆ ప్రకారంగా స్వధర్మ అంటే మన వ్యక్తిగత ధర్మ మనకున్న ప్రస్తుత జీవనంలో ఉన్న సందర్భము, పరిస్థితి, పరిపక్వత మరియు వృత్తిని బట్టి ఉండే ధర్మం. జీవన సందర్భం, పరిస్థితి మారినప్పుడు, ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడు స్వధర్మం అనేది మారవచ్చు. తన వృత్తి ధర్మాన్ని చేయమనడం ద్వారా అర్జునుడిని స్వధర్మం పాటించమని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. వేరే వారు ఎవరో ఇంకేదో చేస్తున్నారని తను చేసేది మార్చవద్దు అని అంటున్నాడు. మరొకరిలా నటించటం కన్నా మనం మనలాగే ఉండటం ఎంతో ఆనందదాయకం. మన సహజ స్వభావం ద్వారా జనించిన విధులను మానసిక స్థైర్యముతో చాలా సునాయాసంగా చేయవచ్చు. ఇతరుల విధులు దూరం నుండి చూడటానికి ఆకర్షణీయంగా ఉండవచ్చు. మనకి అలా చేయబుద్ధి అవ్వచ్చు, కానీ అది ప్రమాదభరితమైనది. అది మన స్వభావంతో పొసగకపోతే అది మన ఇంద్రియ మనోబుద్ధులతో ఘర్షణకి దారితీస్తుంది. ఇది మన అంతఃకరణానికి హాని కలిగించి ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకిగా మారుతుంది. అసహజమైన పరుల ధర్మములు చేయడం కన్నా స్వంత ధర్మములు నిష్ఠగా చేయడంలో మరణించినా సరే అదే మంచిది అని శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని బలంగా ఉద్ఘాటిస్తున్నాడు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: ఇట్ ఈస్ ఫార్ బెటర్ టు పర్ఫార్మ్ వన్స్ న్యాచురల్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ దో tinged with faults than to perform another's prescribed duty though perfectly. In fact, it is preferable to die in the discharge of one's duty than to follow the path of another, which is fraught with danger. In this verse, the word dharma has been used 4 times. The word dharma comes from the root dhru, which means dharan karane yogya, or responsibilities, duties, thoughts, and actions that are appropriate for us. For example, the dharma of the soul is to love God. It is like the central law of our being. The prefix swa means the self. Thus, swadharma is our personal dharma, which is the dharma applicable to our context, situation, maturity, and profession in life. This swadharma can change as our context in life changes and as we grow spiritually. By asking Arjuna to follow his swadharma, Sri Krishna is telling him to follow his profession and not change it because someone else may be doing something else. It is more enjoyable to be ourselves than to pretend to be someone else. The duties born of our nature can be easily performed with stability of mind. The duties of others may seem attractive from a distance and we may think of switching, but that is a risky thing to do. If they conflict with our nature, they will create disharmony in our senses, mind, and intellect. This will be detrimental for our consciousness and will hinder our progress on the spiritual path. Sri Krishna emphasizes this point
dramatically by saying that it is better to die in the faithful performance of one's duty than to be in the unnatural position of doing another's duty. Om Namo Bhagavate Vasudevaya.